హెచ్సియు భూములపై ప్రధాని మోదీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతం మర్చిపోయి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. హెచ్సియులో 5 బిల్డింగ్లను మోదీ వర్చువల్ గా ప్రారంభించారని చెప్పారు. వాటికి మున్సిపల్, అటవీ, పర్యావరణ అనుమతులు లేవన్నారు. మోదీ ర్యాలీల కోసం వేలాది చెట్లు తొలగించారని ఆరోపించారు. అదానీ, అంబానీల కోసం లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములను మోదీ సర్కార్ నాశనం చేసిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. హెచ్సియు భూముల మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్విరాన్మెంట్ గుర్తొస్తా ఉంది. బుల్డోజర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రి పదవిలో ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా గతం మర్చిపోయి మాట్లాడితే ప్రజలు ఏ రకంగా జీర్ణించుకుంటారండి? ఏ హెచ్సియు భూముల గురించి అయితే మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి, అదే హెచ్సియు యూనివర్సిటీలో 5 బిల్డింగ్స్ కి 2022లో వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశాడు. ఆయన గారు ప్రారంభోత్సవం చేసినటువంటి బిల్డింగ్లకి మున్సిపల్ పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి అన్ఆథరైజ్ గా కట్టినటువంటి బిల్డింగ్స్ ని ప్రారంభోత్సవం చేయొచ్చునా? ఆనాడు వారికి గుర్తు రాలేదు ఎన్విరాన్మెంట్. ఇవాళ ప్రధానమంత్రి హోదాల నుంచి మాట్లాడుతున్నటువంటి మోడీ గారి హయాంలో చెట్లకు జరిగిన నరకయాత్ర ఒకసారి వినిపిస్తాను మీకు. ఇవన్నీ రికార్డ్స్. గొప్ప ఫ్లెమింగో హ్యాబిటాట్ అని ఒక ఫ్లెమింగో హ్యాబిటాట్ ఉంది. అక్కడ చెట్లు కొట్టడానికి ట్రాన్స్మినేషన్ ఆఫ్ లైన్స్ కి క్లియరెన్స్ ఇచ్చింది మోడీ గవర్నమెంట్. మూలం ఫారెస్ట్ లో చెట్లు కొట్టడానికి క్లియరెన్స్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. మహారాష్ట్రలో ఏకంగా బిల్ పాస్ చేశారు, లోకల్ బాడీస్ కి అధికారం ఇస్తూ ఏ చెట్లన్నా కొట్టొచ్చని. ఇది బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లియరెన్స్. మహారాష్ట్రలో మోడీ గారు ర్యాలీ అవుతే కొన్ని వేల చెట్లు నరికేశారు. ఆనాడు జవదేకర్ గారు కేంద్ర మంత్రి దాన్ని సమర్థించుకున్న సందర్భం. అహ్మదాబాద్, గాంధీనగర్ లో ఆయన స్వస్థలంలో 17,000 చెట్లు నరికామని వారే ఒప్పుకుంటా ఉన్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా 2.3 మిలియన్ ట్రీస్, ఒక మెగా ఇన్ఫ్రా ప్రాజెక్టు కొరకు 2.3 మిలియన్, దాదాపు 23 లక్షల చెట్లు కొట్టడానికి పర్మిషన్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. కొన్ని వేల ఎకరాలని అదానీ, అంబానీ లాంటి సంస్థలకు ఇచ్చి ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో కొన్ని లక్షల ఎకరాలు వారు కట్టబెట్టి ఆ ఎకరాలన్నీ కూడా డీఫారెస్ట్ అవ్వటానికి దోహదపడిన మీరు ప్రధానమంత్రిగా ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 2014లో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కొన్ని లక్షల చెట్లు నరికిన ఘనమైన చరిత్ర మీది. మీరు హెచ్సి గురించి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసే పరిస్థితి లేదు, ఏ జంతువుల్ని చంపదు కూడా. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని, జంతువుల్ని, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా